ఏడిఎన్ న్యూస్ కి స్వాగతం. షాపు, కార్యాలయం మరియు గోదాములకు అనువైన సకల సౌకర్యాలు కల 25x35 అడుగుల పొడవు వెడల్పు కలిగిన రూము అద్దెకు కలదు. విచ్చేయండి బ్రహ్మరాంబ సినిమా హాల్ ఎదురుగా చింత చెట్టు ప్రక్కన మలమ్మగుడి వీధి, వెంకటగిరి. వివరాలకు సంప్రదించండి 9494764968 మరియు 7093047657. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఓరందూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న దిలీప్ అనే వ్యక్తి ట్రాక్టర్ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన సంఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. సంఘటన జరిగిన తీరును పరిశీలించిన ఎమ్మెల్యే ఈ దారుణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. జరిగిన సంఘటన ఆధారంగా తనకు ప్రాణహాని ఉందని బాధితుడు దిలీప్ ఆవేదన చెందుతున్నాడు. తండ్రితో సమానం, అన్నం పెట్టే రైతు లేనిదే దేశం లేదు. పట్టుండేవాళ్ళు అరటి తోటలు, అదేవిధంగా గడ్డెవాములు, ట్రాక్టర్లు కాల్చే సాంప్రదాయం ఎప్పుడూ వెళ్ళిపోయింది. మరలా ఓరందూరులో ఈరోజు రాత్రి 11 గంటలకి ఈరోజు ఇతను ఇల్లు మాకు చేస్తున్నది వైఎస్ఆర్ పార్టీకి. ఇతను భయపిస్తుంటే భయపడటం లేదు, కడుపు కింద కొడితే కదవాళ్ళు కూడా భయపడతారు ఉద్దేశంతో ఈరోజు ఈ ట్రాక్టర్ను కాల్చడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిన సాంప్రదాయం? ఎందుకంటే ఈ సాంప్రదాయం ఈ కాళాసరికి కొత్త. మామూలుగా ఇంతకుముందు బాంబులతో కొందరిని బెదిరించడం, కొందరిని కత్తులతో బెదిరించడం ముందు ఎలక్షన్కి అంతా కూడా మనం చూసాం. మోహన్ బాబు అప్పుడంతా ప్రచారానికి వచ్చినప్పుడు. మరలా ఇప్పుడు ట్రాక్టర్ కాల్చే కల్చర్ వచ్చిందంటే రైతులు ఆడ ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎప్పుడు ఎవరైనా ఓటు రూపంలో ఎవరి శక్తి ఉంటే వాడు చూసుకోవాలి. కానీ రైతుల జోలికి వచ్చేవాళ్ళు ఎవరైనా అది పుట్టగతులు ఉండవు. ఈ దేశంలో రైతుల జోలికి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా పుట్టగతులు ఉండవు. క్యాస్ట్ కైకాల అంటే బీసీల మీద ఇదేం పెత్తను? ఎందుకు మీ కుటుంబం ఇంత అరాచకాలకు వస్తున్నది? అంటే మీకు చేయకపోతే కాల్చేస్తారా? మొన్న అమ్మపాలెం అని తీసుకొని వచ్చి ఆ ప్రచార రథం సౌండ్ పెట్టినారని అడిగితే అతను రాత్రి 12 గంటలప్పుడు కొట్టెత్తుకొని వచ్చి గన్ను నోట్లో పెడితే ఆ కేసు అయింది నీ మీద. సో మంచి పద్ధతేనా మీరు చేయించలేదు? మంచి పద్ధతేనా అడుగుతా ఉన్నా. ఇంకెవరు చేపిస్తారండి? ఓరందూరులో ఉండేది ఎవరు? ఓరందూరులో ఉండేది ఎవరు? ఆ కుటుంబం. ఇంతకుముందు ఎవరికి ఆ కల్చర్ ఉంది? గన్తో నోట్లో పెట్టే కల్చర్ ఎవరికి ఉంది? మొన్నే కదా, ఒక నెల అయింది కేసు అయ్యి. అంతకుముందు మోహన్ బాబు వచ్చినప్పుడు కత్తులు, రాడ్లు, బాంబులు వేసింది ఎవరు? మెట్ట మీద. ఎవరికి కల్చర్ ఉంది? ఆ అబ్బాయికే ఉంది. సుధీర్, నువ్వు మారాలి. నీకు దయచేసి చెప్తున్నా, రైతుల జోలికి రావద్దు. మీ నాన్నగారికి మంచి పేరు ఉంది, ఇట్లా ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి మీ నాన్నగారు. కానీ నువ్వు ఈరోజు వచ్చి ఇటువంటి ఎంకరేజ్ చేయటం ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా తగు న్యాయం పోలీస్ శాఖ చేస్తుందని ఎన్నికల కమిషనర్ కూడా మేము ఈరోజు దీని మీద ఎంక్వైరీ చేయమని ఎన్నికల కమిషనర్ గారికి, అదేవిధంగా పోలీస్ శాఖకి అందరికి కూడా ఇది మన